హైదరాబాద్ వాసులు తస్మాత్ జాగ్రత్త. హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసేవారికి జైలు పరిసరాలు చూసే అవకాశం రావచ్చు. నగరంలో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు అటు ప్రభుత్వం ఇటు పోలీసులు రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కఠిన నిబంధనలు కూడా పెడుతున్నారు పోలీసులు. నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు, కఠిన చర్యలతో ఇప్పటికే క్రోడా జడిపిస్తున్నారు. ఇలా నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్న వారి వల్లే ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. అందులోనూ రాంగ్ రూట్లలో వెళ్లే వారి వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని గుర్తించిన పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాంగ్ రూట్ లో వాహనాలు నడిపే వారిని ట్రాక్ చేసేందుకు ఆయా ప్రాంతాల్లో ANPR కెమెరాలను అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఎవరెవరు రాంగ్ రూట్ లో వెళ్తున్నారో, నిబంధనలు అతిక్రమిస్తున్నారన్నది పోలీసులకు ఇట్టే తెలిసిపోనుంది. మరోవైపు KPHP పోలీస్ స్టేషన్ పరిధిలో 5గురు పట్టుబడగా అందులో ఒకరిపై FIR నమోదు చేశారు. రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం వల్ల వారికే కాకుండా సరైన దారిలో వెళ్లే వాహనదారులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై భారీగా జరిమానాలు వేసినా లాభం లేకుండా పోతుందని పోలీసులు చెప్తున్నారు. అందుకే నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై సెక్షన్ 336 కింద FIR నమోదు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుల్లో వాహనదారులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి వాహనదారులారా బీ అలర్ట్. రాంగ్ రూట్ లో వెళ్లి జైలు పాలు కావడమో, ప్రమాదాల బారిన పడడమో కాకుండా సక్రమమైన మార్గాల్లో వెళ్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని పోలీసులు కోరుకుంటున్నారు. జై హింద్.